మీడియా మొగల్ వ్యాపార దిగ్గజం రామోజీరావు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన మృతి చెందారు. ఆయన మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే రామోజీరావు జీవితంలో గత 5 ఏళ్లు చాలా కఠినంగా గడిచాయనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయనకు సన్నిహితులను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు ఇబ్బందులు తప్పలేవు. చివరకు మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారంలో ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ హైదరాబాద్ లో నివాసం ఉంటే ఆయన్ను అరెస్ట్ చేయాలన్న వైఎస్ జగన్ ప్రయత్నాలను ఆనాటి సీఎం కేసీఆర్ సాగనివ్వలేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. చిన్న స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి మీడియా రంగంలోనే కాదు అనేక వ్యాపారాల్లోనూ టాప్ లో నిలిచారు రామోజీరావు. మీడియా మొగల్గానే కాదు వ్యాపారం దిగ్గజంగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని జీవిత చరమాంకంలో అరెస్ట్ చేయడానికి వైఎస్ జగన్ సర్కార్ విశ్వ ప్రయత్నం చేసింది. ఇందుకోసం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సహకారం కూడా కోరారట. కానీ ఇందుకు అంగీకరించని కేసీఆర్ చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అయితే మార్గదర్శి చిట్ ఫండ్స్ రామోజీరావు జీవితాన్నే మలుపు తిప్పిన సంస్థ. ఇదే ఆయన ప్రారంభించిన మొదటి వ్యాపారం. హైదరాబాద్ లో 1962లో ప్రారంభమైన ఈ చిట్ ఫండ్స్ ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించింది. 2019 వరకు మార్గదర్శి వ్యాపారం సాఫీగానే సాగింది. కానీ వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక చిక్కులు మొదలయ్యాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరుగుతున్నాయంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకు వెళ్లారు. దీంతో జగన్ సర్కార్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. మార్గదర్శిలో జరిగిన అవకతవకలపై విచారణకు సిఐడిని రంగంలోకి దింపింది. చట్టవిరుద్దంగా ఈ చిట్ ఫండ్ వ్యాపారం జరుగుతోందంటూ రామోజీరావుతో పాటు ఆయన కోడలు శైలజా కిరణ్ పై కేసులు పెట్టారు. దీంతో ఏపీలోని మార్గదర్శి కార్యాలయాలపై దాడులు చేసింది సిఐడి. ఆర్బీఐ నిబంధనలకు విరుద్దంగా లావాదేవీలు జరిగినట్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే మార్గదర్శిలో జరిగిన అవకతవకలపై రామోజీరావు, శైలజా కిరణ్లను ఇటీవల సిఐడి విచారించింది. అయితే వారిని అరెస్ట్ కూడా చేయవచ్చనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే ఈ అరెస్ట్ను కేసీఆర్ వ్యతిరేకించారని, తెలంగాణ ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరించిందని కేటీఆర్ వెల్లడించారు.